హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్. ఇదైతే కొప్పవరం సత్తమ్మ తల్లి 3వ రోజు జాతర వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే 1వ రోజు అయితే కత్తెరకుండా అలాగే గొర్రెపోతులను ఇవ్వడం అయితే పెట్టాను కదండి. ఇదైతే 3వ రోజు అండి, అంటే 2వ తారీఖు. మా వైషు కూడా అయితే వేషం అయితే వేస్తుందండి, దేవితల వేషం అయితే వేస్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ అయితే 6 అయ్యేటప్పటికైతే స్టార్ట్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం చాలామంది అయితే వేషాలు అయితే వేస్తారు కదండి. గెటప్లు అన్నీ అయితే ఇక్కడే వేస్తారండి. ఇవి ఒక్క దిక్కునే కాదండి, చాలా దిక్కులను అయితే రెడీ చేస్తున్నారు. అంటే స్కూల్స్లోని అలా కూడా అయితే రెడీ చేస్తున్నారండి. ఇప్పుడైతే మా మోహిత్ అయితే వేయించుకుంటున్నాడండి, శివుడు వేషం అయితే వేయించుకుంటున్నాడు. నెక్స్ట్ అయితే మా వైష్ణవి అయితే వేయించుకుంటుందండి. మనమైతే 550 రూపీస్ అయితే ఇవ్వాలండి. మొత్తం మేకప్ అలాగే మనకి కావాల్సిన డ్రెస్ అలాగే ఆ గెటప్కి కావాల్సినవన్నీ కూడా అయితే వాళ్ళే అయితే ఇస్తున్నారండి. తర్వాత మనం వేషం అయితే వేసేసిన తర్వాత మళ్ళీ ఆ డ్రెస్ ఆ నగలు అన్నీ అయితే ఇచ్చేయాలండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి. వైషు అయితే చాలా చక్కగా అయితే రెడీ అయ్యిందండి. మేకప్ వేసేటప్పుడు కూడా అయితే అస్సలే కదలలేదండి. వైషు చాలా నీట్గా అయితే కూర్చొని అయితే వేయించుకుందండి. చాలా మంది అయితే ఉన్నారండి వేషాలు వేసేవాళ్ళు. 1 గంట నుంచి కూడా అయితే వేషాలు అయితే వేస్తున్నారంటండి. చాలా రకాల వేషాలు అయితే వేసారండి. నేను మొత్తం అంతా కూడా అయితే వీడియో తీసానండి. మా వైషు భయపడిపోతుందేమో అని అయితే అనుకున్నామండి, కానీ భయపడకుండా చాలా చక్కగా అయితే ఉందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలామంది అయితే వేషధారణ అయితే వేశారండి. నేను లాంగ్ వీడియో అయితే మొత్తం అంతా తీసానండి, చూసేయండి. ఫస్ట్ అయితే అడిగామండి, అంటే వైషు సైజు ఉంటాయా లేవా శారీస్ అని చెప్పి అయితే అడిగితే చిన్నపిల్లల సైజు లేవని అయితే చెప్పారండి. అందుకనేసి మేమైతే ఇంటి దగ్గర వైషు అయితే స్కూల్లో ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ అయితే వేసిందండి. అప్పుడైతే అత్తయ్య గారు అయితే కుట్టించారండి ఈ శారీ. ఎలాగో ఉంది కట్టేవి సరిపోతుంది కదా అనేసి మేమైతే శారీ అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోయామండి. ఎందుకన్నా బెస్ట్ అని చెప్పి నగలు కూడా అయితే పట్టుకెళ్ళామండి, కానీ నగలు మొత్తం అన్నీ కూడా వాళ్ళవే అయితే వేసారండి. నేనైతే వడ్లానం అక్కడ ఉండదు కదా దీని సైజు అని అయితే వడ్లానం పట్టుకెళ్ళానండి, కానీ వడ్లానం మొత్తం అన్నీ కూడా అయితే వాళ్ళే పెట్టారండి. మా వైషుకి అయితే చాలా బాగా అయితే సెట్ అయిందండి. ఇప్పుడైతే ఐ మేకప్ అయితే వేస్తున్నారండి. నేనైతే కొప్పవరం సత్తమ్మ తల్లి గురించి అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పానండి. ఎవరైనా చూడకపోయి ఉంటే లాస్ట్ వీడియో అయితే చూసేయండి. కోరికలన్నీ కూడా అయితే చాలా త్వరగా అయితే నెరవేరుతాయండి. చాలా సత్యమైన తల్లి అంటండి. మేము ఇదే ఫస్ట్ టైం అండి వైషు చేత వేయించడం అయితే. మేమైతే ఏం మొక్కుకోలేదండి. మా వదిన గారు అబ్బాయి మోహిత్ గట్ట అందరూ వేస్తున్నారు అనేసి వయసు కూడా వేస్తానని అయితే సరదా పడిందండి. అందుకనేసి ఇంకైతే వేయించామండి. చాలామంది అయితే మొక్కులైతే మొక్కుకుంటారండి. ఈ కోరిక నెరవేరితే ఇలా వేషం వేసుకుని ఇలా బియ్యము డబ్బులు భిక్షెత్తుకుంటామని అయితే మొక్కుకుంటారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా మొక్కుకుని వేసుకునే వాళ్ళు కూడా అయితే చాలామంది అయితే ఉన్నారండి. కోరిక నెరవేరాక అమ్మవారికి అయితే ఇలా వేషధారణ వేసుకుని భిక్షెత్తుకునే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి. చాలా రకాల వెరైటీ వేషధారణలు అయితే వేసుకున్నారండి. మేమైతే 11:30కి అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఖుషికి అయితే నిద్ర వచ్చేస్తుంది అనేసి చాలామంది అయితే ఉన్నారండి. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేదండి. ఇంకా చాలామంది అయితే ఉన్నారనేసి మేమైతే ఫాస్ట్గానే వైషు చేత వేషం అయితే వేయించేసాం కదండి. వేషం అయితే వేయించేసిన తర్వాత అయితే సత్తమ్మ తల్లి దగ్గరికి అయితే గుడి లోపలికి అయితే తీసుకెళ్ళామండి. దండం అయితే పెట్టించేసుకున్న తర్వాత అయితే అప్పుడు వైషు డబ్బులు బియ్యం అయితే భిక్ష అయితే అడిగిందండి అందరినీ. అప్పుడైతే జనం అయితే ఎక్కువ మంది ఏం లేరండి, తక్కువ మంది అయితే ఉన్నారు. నేను వీడియో కూడా తీసానండి. వైషు బియ్యం వేయించుకోవడం అయితే వీడియో కూడా అయితే తీశాను. అప్పుడైతే బియ్యము కట్ట అయితే అన్నీ వేయించేసుకున్న తర్వాత అయితే ఆ బియ్యము డబ్బులు అయితే సత్తమ్మ తల్లికి అయితే ఇచ్చేసి అలాగే లాస్ట్ టైం మళ్ళీ దర్శనం అయితే చేసుకుని అయితే సంబరం అయితే చూసామండి మొత్తం అంతా.
మళ్ళీ వైషు ఆ శారీతో నడ్డానికి ఇబ్బంది పడుతుంది అనేసి ఇంకా వైషుకి మళ్ళీ గౌన్ అయితే వేసేసి అప్పుడు సంబరం చూడడానికి అయితే వెళ్ళామండి. అప్పుడే ట్రాక్టర్ల మీద వీడియోలు గట్రా కూడా అయితే నేను తీసానండి. అంటే వైషుకి ఇలా ఫేస్ మేకప్ వేయించడం ఫస్ట్ టైం అండి. అందుకని అయితే ఇంకా ఏమన్నా ర్యాషెస్ గట్రా ఏమన్నా వస్తాయేమో అని అయితే భయమేసి ఇంకా సత్తమ్మ తల్లికి రెండోసారి అయితే దర్శనం చేసుకున్న తర్వాత అయితే వైషు గెటప్ అయితే తీసేసామండి. వైషు కూడా సంబరం అంతా చూడడానికి అయితే ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా ఆ శారీ అయితే తీసేసి ఫ్రాక్ అయితే వేసేసామండి. లిప్స్టిక్ గట్రా కూడా అయితే మేమేమి వేయించలేదండి అక్కడ. లిప్స్టిక్ కాటుక కూడా అయితే ఇంటి దగ్గర నుంచి మేము తీసుకెళ్ళినవి అయితే పెట్టామండి. అంటే కాటుక అక్కడే కళ్ళు మండుతాయని అయితే చెప్పారండి వాళ్ళు. అందుకనేసి కాటుక లిప్స్టిక్ కూడా ఇంటి దగ్గరది అయితే కొంచెం అయితే వేసామండి. ఫేస్కి అయితే వాళ్ళు అయితే పసుపు లుక్ రావడానికి అయితే ఏమీ పెట్టలేదండి. ఆరెంజ్ కలర్ టైప్ తర్వాత అడిగితే ఆరెంజ్ కలర్ టైప్ అయితే వేశారండి. కానీ సెట్ అవ్వలేనట్టు అయితే అనిపించింది మాకు. తర్వాత అయితే మేమైతే ఫేస్కి పసుపు అయితే రాసామండి. చూస్తున్నారు కదా లుక్ అయితే ఎంత బాగుందో లాస్ట్కి. ఫస్ట్ డ్యాన్స్ అయితే వేస్తుందండి ఇక్కడ. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి. వాళ్ళ నాన్న అయితే ఎత్తుకొని అయితే తీసుకెళ్తున్నారు. గట్టిగా మేము వెళ్ళే టైంకి అయితే అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నారంటండి. సత్తమ్మ తల్లికి నైవేద్యం అయితే పెడుతున్నారంట. తర్వాత అయితే దర్శనం అయితే చేసుకున్నాక అయితే వైషుకి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసామండి. అప్పుడు దర్శనం అయిపోయాక అయితే బయటకు అయితే వచ్చేస్తున్నామండి. దర్శనం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే వైషు అయితే అందరి దగ్గరికి వెళ్ళి అయితే బియ్యం డబ్బులు అయితే వేయించుకుందండి. వైషు దగ్గరికి వచ్చి కొంచెం మంది అయితే ఫొటోస్ అయితే తీయించుకున్నారండి. వైషు కూడా వాళ్ళ దగ్గర అయితే ఫొటోస్ అయితే తీయించుకుంది. చూస్తున్నారు కదండి. వైషుకి అయితే చాలా భయమండి ఇలాంటి వేషాలు కట్ట. ఖుషి అయితే భయపడకుండా అయితే చూస్తుందండి. వైషు అయితే చాలా భయపడిపోతుంది. కానీ ఈరోజు అయితే అస్సలు భయపడలేదండి. చాలా చక్కగా అయితే ఉంది. చూస్తున్నారు కదండి ఎంతమంది అయితే వేషాలు అయితే వేసుకున్నారో. రకరకాల వేషాలు అయితే వేసుకున్నారండి. ఇప్పుడైతే పెద్దగా జనం లేరు కానివ్వండి. 10:30, 11 ఆ టైంకి అయితే చాలా మంది అయితే ఉన్నారండి జనం. అప్పటికి కూడా అయితే ఇంకా గెటప్ వేసే వాళ్ళు అయితే రెడీ అవుతున్నారండి. చాలామంది అయితే అప్పటికి కూడా అయితే రెడీ అవుతున్నారు. చూస్తున్నారు కదండి వైషు అయితే బియ్యం అయితే వేయించుకుంటుందండి. బియ్యము డబ్బులు అయితే వేయించుకుంటుంది. అందరూ అయితే చూసి వైషుని చూసి ఫొటోస్ కూడా అయితే తీసుకున్నారండి వైషుని. కత్తి కూడా అయితే బాగా పెద్దదైతే ఇచ్చారండి వైషుకి. ఆ కత్తి అయితే వేపరప్పులు కత్తి అయితే ఒక చేతి అయితే పట్టుకుని ఇంకొక చేతి అయితే సంచి అయితే పట్టుకుని అయితే వేయించుకుంటుందండి. ఎక్కువ జనం వచ్చేదాకా అయితే ఉండలేదండి. అందరూ అయితే చాలా సరదా పడతా అయితే బియ్యం అయితే వేసారండి. వైషు అయితే బియ్యం అడగడానికి అయితే వెళ్ళినప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చారు, దుర్గమ్మ తల్లి వచ్చిందా అని చెప్పి అయితే వాళ్ళు అయితే చాలా సరదా పడితే అయితే బియ్యం అయితే వేసేవారండి వైషుకి. చాలామంది అయితే వైషుకి అయితే ఫొటోస్ కట్ అయితే తీసుకున్నారండి వైషుని. వైషుకి అయితే శారీ అయితే కొంచెం పొడుగ్గా అయితే ఉందండి. కాలికి అయితే అడ్డుపడుతుందండి. అందుకని అయితే అలా నడుస్తుంది. చాలా బాగా అయితే ఉంచుకుందండి గెటప్ అంతా కూడా వైషు. చూస్తున్నారు కదండి వెంకన్న బాబు దగ్గర అయితే ఫోటో అయితే తీయించుకుంటుందండి వైషు. ఫోటో వీడియోస్ అయితే తీయించుకుందండి వెంకన్న బాబు దగ్గర. తర్వాత అయితే మా వారైతే బియ్యం అయితే వేస్తున్నారండి. వైషు కూడా అయితే వేస్తుందండి వాళ్ళందరికీ. వైషు అత్తయ్య గారు బావ అయితే బియ్యం అయితే వేస్తున్నారు. చాలామందికి అయితే పిల్లలు అయితే లేటుగా అయితే పుడతారు కదండి. పిల్లలు కావాల్సిన వాళ్ళు కూడా అయితే ఇలా అయితే సత్తమ్మ తల్లి సంబరంలో అయితే బియ్యం అయితే వేయించుకుంటారండి. ఇలా భిక్ష అయితే అడుగుతారు. చాలామంది కోరికలు అయితే చాలా త్వరగా అయితే నెరవేరినాయి అంటండి. ఈ సంబరం అనేది మనకి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారండి. 2 సంవత్సరాలకు ఒకసారి అయితే మంచి అయితే పెట్టించి కత్తెరకుండను అయితే కిందకైతే దింపుతారండి.
చూస్తున్నారు కదండి, అందరూ అయితే మా వైష్ణవిని చూసి ఎంత సరదా పడుతున్నారో. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మేమైతే ఎంచేటప్పుడు అయితే పెద్ద జనం అయితే లేరండి, కానీ లాస్ట్లో అయితే చాలామంది అయితే ఉన్నారండి జనం. అప్పుడు ఏంచుంటే కనుక వైష్ణవి అయితే ఇంక అసలు కిందకు కూడా దిగలేదండి, అంత అలా అయితే ఉన్నారు జనం. ముందైతే వేయించేసామండి జనం తక్కువ ఉన్నప్పుడు అయితేని, తర్వాత అయితే సంబరం అంతా అయితే చూసామండి. చూస్తున్నారు కదండి, పిల్లలు కూడా అయితే చిన్న చిన్న పిల్లలు కూడా అయితే వేషాలు అయితే వేశారండి. ఇలా చాలా మంది దగ్గర అయితే వేయించుకున్నామండి. ట్రాక్టర్ల మీద వేషాలు కూడా అయితే చాలా బాగున్నాయండి. లక్ష్మీదేవి వేషం, సరస్వతీదేవి వేషం, కాళికామాత వేషం అన్నీ కూడా అయితే ఉన్నాయండి. మా ఊరు వాళ్ళు కూడా అయితే చాలామంది అయితే వేశారండి వేషాలు, కానీ వేషాలు వేసుకున్నప్పుడు అయితే గుర్తుపట్టలేకపోతున్నామండి. ఎంతెంతో పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కూడా అయితే వేషాలు అయితే వేసుకున్నారండి సత్తమ్మ తల్లికి. ఇలా సత్తమ్మ తల్లికి వేషం వేసుకోవడం వల్ల అయితే చాలా మంచిది అని అయితే నమ్ముతారండి అందరూని. ఒకళ్ళు ఇద్దరు కాదండి, చాలామంది అయితే వేశారు వేషాలు అయితే. రెండవ రోజు అయితే 200 మంది అయితే వేషాలు అయితే వేశారండి. మూడవ రోజు అయితే 1000 మంది పైగానే అయితే ఉంటారండి వేషాలు వేసిన వాళ్ళు. ఇంకా చాలామంది అయితే ఇంకా రెడీ అవుతున్నారండి. 11 ఆ టైంకి కూడా అయితే ఇంకా గెటప్స్ అయితే వేయించుకుంటున్నారు చాలామంది అయితే. చూస్తున్నారు కదండి, అందరూ అయితే ఇలా డబ్బులు బియ్యము భిక్ష అయితే అడుగుతున్నారండి అందరినీ. ఇలా డాక్టర్ల వేషం, అలాగే చాలా రకాల గెటప్స్ అయితే వేశారండి. ఇలా డాక్టర్లాగా, అలాగే అమ్మాయిలాగా, అమ్మవారిలాగా కూడా అయితే వేశారండి. ఇక్కడైతే వైషుకి ఫోటో అయితే తీస్తున్నారండి వాళ్ళు. వైషు అయితే స్టిల్ అయితే ఇస్తుంది. అక్కడ పక్కన అయితే ఉన్నారు కదండి, అతను అయితే జాతకం అయితే చెప్తున్నారండి అందరికీ. అంటే అదొక గెటప్ అండి, అలా జాతకం చెప్పడం అదొక గెటప్ అండి. వినాయకుడు గెటప్ చూస్తున్నారు కదండి, రాముల వారి గెటప్ గట్రా అన్నీ అయితే ఉన్నాయండి. అలాగే పోలీసుల్లాగా గట్రా, సాయిబాబాలాగా పోలీసుల్లాగా కూడా అయితే వేసుకున్నారండి గెటప్స్. మా వైషు అయితే సాయిబాబాల దగ్గర కూడా అయితే వీడియో అండ్ ఫోటో అయితే తీయించుకుందండి. అవన్నీ అయితే యాడ్ చేశానండి నేను, చూసేయండి. వైషు అయితే డబ్బులు అలాగే బియ్యము అయితే భిక్షించుకోవడానికి అయితే వెళ్తుందండి. వైషు చేతులు అయితే కత్తి అలాగే వేపరబ్బులు అవన్నీ అయితే ఉన్నాయి కదా అని అయితే సంచి అయితే నేనైతే పట్టుకున్నానండి, వైషుకి కుదరట్లేదు అనేసి. వైషుకి ఆ వడ్లన్నం అలాగే మెడలోయి కిరీటం అలాగే వైషుకు పెట్టిన విగ్గు అవన్నీ కూడా అయితే వాళ్ళు ఇచ్చినవేనండి. అన్నీ కలిపి అయితే 550 రూపీస్ అయితే తీసుకున్నారండి ఆ కొంచెం సేపటికి. తర్వాత అయితే మనం వేషం తీయించినప్పుడు అయితే అవన్నీ అయితే వాళ్ళకైతే ఇచ్చేయాలండి. కెమెరాలో కూడా అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తున్నారండి ఫ్రీగాని. వైషుకి అయితే తీశారండి వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా. చూస్తున్నారు కదండి, సాయిబాబా మధ్యలో అయితే తీయించుకుందండి వైషు. హరిదాస్ గెటప్ అయితే వేశారండి ఇక్కడ. అలాగే పొట్టు బొమ్మలు, ఇలా జీప్లో అయితే పోలీస్ లాగా అలాగే మాస్క్ అయితే పెట్టుకుని చాలా రకాల గెటప్స్ అయితే వేశారండి. ఇక్కడైతే వైషు కెమెరాలో అయితే వీడియో అయితే తీస్తున్నారండి వైషు నాగమణి. ఇప్పుడైతే మా వైషమ్మకి అయితే అందరూ బియ్యం అయితే వేస్తున్నామండి. బియ్యం అయితే వేసిన తర్వాత
సత్తమ్మ తల్లికి అయితే బియ్యం అయితే ఇస్తున్నామండి అక్కడ. అప్పుడు డబ్బులు అయితే ఇచ్చారండి, గుడి లోపల డిబ్బీలు అయితే వేసామని. మళ్ళీ రెండోసారి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఆ డబ్బులు అవన్నీ అయితే డిబ్బీలో అయితే సత్తమ్మ తల్లి డిబ్బీలో అయితే వేసేసి మళ్ళీ రెండోసారి అయితే సత్తమ్మ తల్లికి అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. దర్శనం అయితే అయిపోయిందండి. తర్వాత వైషుకి అయితే డ్రెస్ అయితే మార్పిచ్చేద్దామని అయితే తీసుకెళ్తున్నామండి. అంటే గెటప్ అయితే తీసేద్దామని అయితే తీసుకెళ్తున్నాము. చూస్తున్నారు కదండి, టెడ్డీ బేర్లాగా అలాగే చాలా రకాలుగా అయితే వేషధారణ అయితే వేసుకున్నారండి అందరూని. ఆర్మీ గెటప్స్, పోలీసుల గెటప్లు, అలాగే భీముడిలాగా అన్నీ కూడా అయితే వేసుకున్నారండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే జనం అయితే పెరుగుతున్నారండి. ఆంజనేయస్వామి వేషం అన్నీ అయితే వేశారండి. చాలా వేషధారణలు అయితే విచిత్రమైన వేషధారణలు అయితే వేశారండి. చిన్నపిల్లలు దుర్గమ్మ తల్లి వేషాలు కూడా అయితే వైశ్యతో పాటు చాలామంది అయితే వేశారండి. చూస్తున్నారు కదండి, ఇలా హరిదాస్ వేషాలు కూడా చిన్నపిల్లలు అయితే వేశారండి, హరిదాస్ గెటప్లు కూడా. తర్వాత అయితే అక్కడికి అయితే తీసుకెళ్ళి వైషుకి డ్రెస్ అవన్నీ అయితే చేంజ్ చేసేసి వాళ్ళ నగలు అవన్నీ అయితే వాళ్ళకైతే ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామండి. సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అన్నీ చూడ్డానికి. అప్పటికైతే కొంచెం జనం అయితే పెరిగారండి, చూస్తున్నారు కదా. ఫస్ట్కి ఇప్పటికీ అయితే చాలా మంది అయితే పెరిగారండి జనం. చాలామంది అయితే ఉన్నారు. మేము వచ్చేసే టైంకి కూడా అయితే చాలామంది అయితే ఉన్నారండి. ఇలా విచిత్రమైన వేషధారణలు కూడా అయితే వేసి ఇలా భిక్షం అయితే ఎత్తుకుంటున్నారండి. చూస్తున్నారు కదండి, ఈ అమ్మాయి అయితే మా వైషుతో పాటు అయితే వేషం అయితే ఎంచుకుందండి. చాలా రకాల వేషాలు అయితే వేశారండి, పుష్ప గెటప్ వేషాలు అన్నీ కూడా అయితే వేశారు. ఇక్కడ ఇంకొక దుర్గమ్మ తల్లి వేషం అయితే వేసిందండి ఇంకొక పాప. అన్ని వేషాలు కూడా అయితే చూడడానికి చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదండి, పుష్ప వేషాలు కూడా చాలామంది అయితే వేశారండి, పుష్ప గెటప్లు కూడా. మా వైషు అయితే ఆ దుర్గమ్మ తల్లితో అయితే ఫస్ట్ ఫోటో అయితే తీయించుకుంది కదండి. పొట్టు బొమ్మల వేషాలు అలాగే గొరగేతుల వేషాలు కూడా వేశారండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ అమ్మాయి అయితే సరస్వతీదేవి గెటప్ అయితే వేసుకుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలాగే అయితే ట్రాక్టర్ల మీద వేషధారులు కూడా అయితే చాలా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, చాలా వేషధారులు అయితే ఉన్నాయండి. వెరైటీ గెటప్స్ కూడా అయితే ఉన్నాయి. అఖండ మూవీలో గెటప్ అలాగే చాలా గెటప్లు అయితే వేసుకున్నారండి. అలాగే పాములోళ్ళు గెటప్ అంటే పామునైతే ఆ బుట్టలు అయితే పెట్టుకుని అయితే తీసుకొచ్చారండి. చూస్తున్నారు కదండి, ఎంత బాగున్నాయో వేషాలు అయితే. ఇంకా చాలా ట్రాక్టర్లు అయితే ఉన్నాయండి. మేమైతే కొన్ని అయితే తీసామండి వీడియో. అంటే మేము 11కి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదండి, ట్రాక్టర్ వేషాలు అయితే. అక్కడే అయితే సంతర్పణ అయితే పెడుతున్నారండి, భోజనాలు అయితే పెడుతున్నారు. సత్తమ్మ తల్లి పుట్ట దగ్గర అయితే భోజనాలు అయితే పెడుతున్నారండి అందరికీ కూడాని. మేమైతే వచ్చేటప్పుడు అయితే కొంచెం అక్కడైతే తినేసి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి.
చూస్తున్నారు కదండి, కాళికాదేవి వేషం, సాయిబాబా వేషం అవన్నీ కూడా అయితే మళ్ళీ ట్రాక్టర్లో అయితే వేస్తున్నారండి. అలాగే ట్రాక్టర్ల గెటప్పు, సీతారాముల గెటప్పు అన్నీ అయితే ఉన్నాయండి. వెంకన్న బాబు గెటప్పు గట్ట అయితే ఉన్నాయి. వైషు అయితే వాటిని చూసి అయితే ఫస్ట్ అయితే భయపడిందండి. ఆ గెటప్లను అయితే చూసే అక్కడ ట్రాక్టర్ మీద ఉన్నాయి కదండి బ్లాక్ కలర్లో, ఆ గెటప్లను అయితే చూసి ఫస్ట్ అయితే భయపడిందండి వైషు. అలాగే పాము మెడలో వేసుకున్న గెటప్ కూడా వీడియో అయితే తీసానండి నేను. ఈశ్వరుడు పామునైతే మెడలో అయితే వేసుకున్న గెటప్ కూడా అయితే తీసానండి, అది కూడా చూసేయండి. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.